తర్వాతి అతిథి శ్రీ చిట్టితోటి విజయ్ కుమార్ గారిని ఆహ్వానించవలసిందిగా అవధాని ఉమామహేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. మన నేటి కార్యక్రమంలో మరొక అతిథి అవధాని సంస్కృతాంధ్ర భాషల్లో నిష్ణాతులు శ్రీ చిట్టితోటి విజయ్ కుమార్ గారిని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. వారు సంస్కృతాంధ్ర భాషలు రెండిట్లోనూ కూడా అవధానం చేయగలిగినటువంటి నిపుణులు. అటువంటి వ్యక్తి నేటి సభకు రావడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ, అటు సంస్కృత శ్లోకముల ఇటు తెలుగున పద్యములను ఎన్నో వ్రాయన్ చిటితోటి విజయ విబుధుడే చిటితోటి విజయ విబుధుడే పటువగు వారింతలంచి స్వాగతమిడెదన్. వారు మీరు నమ్మరు, వృత్తి ప్రవృత్తి వేరైనప్పటికీ కూడా వారు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 36 సంవత్సరాలు పనిచేసి 2018లో కలకత్తా నుంచి చీఫ్ ఇంజనీర్గా వారు పదవీ విరమణ పొందినప్పటికీ నేటికి కూడా భాష పట్ల ఆసక్తితోటి ఎంతోమందికి వ్యాకరణ శాస్త్రాన్ని నేర్పిస్తూ ఎంతోమందికి పద్య విద్యను అభ్యసింపజేస్తున్నారు. వారికి సగౌరవంగా ఆహ్వానించి వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. హలో హలో అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతులకు, ప్రస్తుత నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువులకు ప్రణామాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్న అలాగే ఆ వేదిక ముందు కూడా ఉన్న ఈ కార్తీక మహాసభకు వచ్చిన ఈ చైతన్య స్వరూపులందరికీ నా నమస్సులు. ఆ తరువాత పంచభూతాలు అనే 5 పంచభూతాలతో సద్గురువుల్ని పృథివీ ఆపస్తేజో వాయురాకాశి అంటారు. ఆ చిన్నారులు సద్గురుల్ని ఆహ్వానించారు. స్కిట్ల ద్వారాను నృత్యం ద్వారాను చిన్నారులు మనందరిని అలరించారు. వాళ్ళందరికీ నా శుభవచనాలు. అయితే ఈ పీఠం యొక్క లక్ష్యాలు కానీ, ఈ పీఠం చేసే సత్కార్యాలు కానీ, సామాజిక కార్యాలు కానీ మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నాకు అర్థమైన మేరలో ఒక మానవత్వము, ఒక సంస్కారము, ఒక పరోపకారము, ఒక తాత్విక జీవన మార్గము, కుల మతాలకు ఆ వివక్షలకు దూరము, కోరికలను తాపాలను నియంత్రించుకోవటము, ఆధ్యాత్మిక జ్ఞానసిద్ధి కోసము సద్గురువును ఆశ్రయించడము, ఒక ఆరోగ్యమైన మనసు కలిగి ఉండటము, ఒక మంత్ర సాధన కానీ, జ్ఞాన సాధన కానీ, ధ్యాన సాధన చేయటం కానీ, ఇవి ఈ పీఠ లక్ష్యాలుగా నాకు కొంతవరకు అర్థమైంది. అయితే మాది సాహిత్య రంగం కాబట్టి నేను ఈ షష్ఠ పీఠాధిపతి మహాకవులు, శతావధాని, తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతము, పారసీక, అరబీ భాషల మహాపండితులు డాక్టర్ ఉమర్ అలీషా గారి కవిత్వంలోని కొన్ని పద్య భాగాలని మీతో పంచుకుంటాను. ఆ సద్గురువులది అహంకారము లేని ఆత్మవిశ్వాసము. ఆయన తన గురించి ఎలా చెప్పుకుంటారంటే, రాజుల చూచితిన్ సుఖవి రాజుల నొర్చితిన్ పేరుమురోయగా రే రాజుల నోలగంబుల విరాజిత పండిత సత్కవీంద్ర విభ్రాజిత మౌలవీ బిరుద పట్టమనందితి యూనివర్సిటీ తేజము మేర సభ్యుడైతిన్ మత బోధకుడైతిన్ గ్రమ్మరన్ అంటారు. వారు హిమాలయ పర్వతాలకు వెళ్ళారట. అది ఎలా చెప్పుకుంటారు? నేను హిమాలయంబు పైకెక్కి తపస్సులు చూచి వారి విజ్ఞానములను గ్రహించి తిని అంటాడు. ఇంకా తన యొక్క వాక్ స్వరూపాన్ని గురించి ఏం చెప్తారంటే, జయధ్వజంబు వాగ్వీటిని నిలిపినట్టే జన విస్తృత ఉమర్ అలీషా కవీంద్రుడన్ అంటారు తన గురించి చెప్పుకుంటూ. వారు దాదాపు 50 రాశారు. వాటిలో కొన్ని పుస్తకాల్లో కొన్ని పద్య భాగాలు చెప్పుకుందాం. స్వర్గమాత అనే పుస్తకంలో సగుణుడని నిర్గుణుడని జగడములు ఆడంగనేలా అంటాడు. దేవుడు నిర్గుణుడు మాదాలు అంటారు. అట్లాగే ఇప్పుడే చెప్పారు చైతన్యం అనగా జీవుడు, చైతన్యమే ఆత్మతత్వ సారము అంటారు ఆ పుస్తకంలో.
అలాగే బర్హిణీదేవిని ఒక అద్భుతమైన చారిత్రక నవల లాంటిది. బుక్కరాయలు గారి కుమార్తె నెమల చేత పెంచబడి ఆమె గురువుగా ఎలా మారిందో, ఆ కావ్యంలో ఆనాడు స్త్రీలు భర్త చనిపోయినప్పుడు తల మీద ఒక ముసుగు వేసుకునేవాళ్ళు. ఆ ముసుగు ఎలా ఉన్నాయంటే ఆ మోము మీద కన్నీళ్లు కప్పినట్టుగా ఉన్నాయట. మోముపై కన్నీళ్లు అను ముసుగు వచ్చాయి. కనులు గుంటల పడ జీర్ణకాయమయ్యాయి. వనమును వసంతుడు విరుచు వెనక పూలు పోయి ముళ్ళుని రొట్టులా ఆ పొలది తోచాయి. అంటే వసంతకాలం తర్వాత పూలు వెళ్ళిపోయి ముళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత ఆ కన్నీళ్లు అనే ముసుగు ధరించింది అంటారు. చాలామంది కవులు నాకు తెలిసిన వాళ్ళు ఉమర్ ఖయ్యాని అనువదించారు. వాళ్ళు ఒక హిందీ అనువాదాన్ని ఇంగ్లీష్ అనువాదాన్ని దగ్గర పెట్టుకొని అనువదించారు. కానీ డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈ కావ్యాన్ని నేరుగా పారసీక భాషను అనువదించారు. ఎందరు మిత్తి చేతిలో చిక్కి నశించినారు, దివి చేరిన వారిలోన మచ్చుకై ఒక్కరు రారు. అంటే ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు ఒక్కరిని తిరిగి వచ్చారు అంటారు. ఇలాంటి భావాన్ని జాషువా కవి కూడా ముంతాజ్ మహల్ అంటారు. హుమయాన్ ఆదులు మీ పితామహులు బోల్ ఉర్వీధవులు పెక్కురు ఈ సుమసయ్యన్ పవళించి మేల్కొనరు హాస్యలు పెక్కులిట్లేగినని. ఒక కుమ్మరమైన మట్టి ఉంది. ఆ మట్టి చేతుల్లో ఏముంది అంటే ఎవరో ఒక మహావీరుడు చనిపోయిన యొక్క అవశేషాలు ఉన్నాయి అంటాడు. పగలు రాత్రి అతని చేతులందు నిక్కమ్ముగా గ్రాలు మృతిక ఒక వీరునిదే అంటాడు. వీరు సంస్కృతంలో కూడా కవి. వారి సంస్కృత పద్యాలు ఎక్కడా ప్రింట్ కాలేదు, కానీ ఒక పుస్తకంలో మాత్రం ఒక 5 సంస్కృత శ్లోకాలు ప్రింట్ అయ్యాయి. అలాగే కవిత్వం తెలిసిన వాళ్ళకి ఒక విషయం తెలుసు. స్థా అనే ప్రాసతోటి ఒక పద్యం చెప్పడము చాలా కష్టం. అటువంటిది స్థా అనే ప్రాసతోటి వీరు దాదాపు 60 పాదాల మాలికే చెప్పారు. అది అఖండమైన విషయము. తరువాత జాషువా నేను విశ్వనరుడిని అంటారు. ఈ రూపము డాక్టర్ అలీషా గారు ఎప్పుడో చెప్పారు. కాన కవి విశ్వరూపంబు కాంచవలయు, ఇక కవి విశ్వమై వినిపించవలయు అంటాడు. అది కూడా కాకుండా ఈ కొత్తగా వచ్చిన ఒక ట్రెండ్ ఏంటంటే పద్య కవిత్వం అవసరం లేదు. ఒకవేళ పద్య రచన చేసినా కూడా ఆ పద్యాల వ్యాకరణం అవసరం లేదు. ఆ వ్యాకరణం రోజులు పోయాయి. ఇక అంటే అసలు వ్యాకరణం అంటే ఏంటిది? నేను తిన్నాను అనకుండా నేను తిన్నాడు అంటాం, అనం కదా. నేను తిన్నది అనం కదా. అదే కదా వ్యాకరణం అంటే. కానీ ఇప్పుడు వాళ్ళంతా వ్యాకరణం వద్దు అంటున్నారు. దాని గురించి చెప్తూ వ్యాకరణము వల్వదట. పేసల సుధామధురోక్తులన్ అర్ధ గౌరవ ప్రాకటమైన శ్లేషయును ద్వ్యర్థి వృధా అట. పెంటపాటలే నీకు దిక్కు ఓ రమణీయమణి ఎంత నికృష్టమైతివే ఓ అని తెలుగు సరస్వతిని అతను అంటాడు. విద్య యొక్క అవసరాన్ని కూడా చెప్తుంటాడు. మనుజుడై పుట్టి విద్య నార్జన విధంబు వదిలినాడన్న జీవచ్చవంబే. విద్య లేనివాడు బ్రతిక ఉన్న శవంతో సమానము అంటాడు. ఇక ఈ సూఫీ సిద్ధాంతం గురించి కొన్ని పద్యాలు చెప్తారు. మనసు చలించినప్పుడు అది మానవ ప్రయత్నము చేయరాదు. అంటే మనసు చలిస్తున్నప్పుడు బలవంతంగా మార్చకూడదు. ఎందుకు? ఆ మనసు మెల్లగా మార్చుకోవాలి కానీ బలవంతం చేయకూడదు అంటారు. అట్లాగే మనకు పరలోకము పరజన్మలు వాటి కంటేను ఈ జన్మలోనే తెలుసుకోండి అంటూ ఇహిమ కన్నా మరేమీ లేదు మోక్షము అంటూ చెప్తాడు. ఈ జన్మంబున రాని జ్ఞానము మరేదో జన్మలో వచ్చును అంచు చూడన్ వచియింప నేర్తురు ఎంతో నిక్కమో కాదు. కాబట్టి ఈ తేజోరాజితమైన ఈ బ్రతుకును ఊహల నిధిధ్వాసము వజ్రంపకన్ దివ్యత్వ మార్జింపుడి అంటాడు. కనుక ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. ఏమని? మానవ జీవితం అనేటి మట్టిని కలిపివేసి విజ్ఞానము చేత సృష్టిని ప్రకంకపితమును వనరించి ఆ మహాపదార్థమే చరాచరములు నడిపించుచున్నదంచు ఆ నిజదీక్షలో అమృతత్వము గాంచుడి అంటారు. అంటే ఈ సిద్ధాంతాలన్నింటిలో ఇహమ కన్నా అది చెప్తారు. మళ్ళీ ఇహమ కన్నా మరేమీ లేదు మోక్షమును. ఈ ఉపవాసాన్ని చేసి శరీరాన్ని క్షోభపెట్టుకోవద్దంటూ బ్రతికడు కొన్ని నాళ్ళు ఉపవాసములను తెగ నాడేలా అంటారు. ఇంకా ఏమంటారు? ప్రేమరసం యొక్క గొప్పతనాన్ని, ఇది ఆధ్యాత్మిక ప్రేమరసము, సాధారణ ప్రేమరసము కాదు. పామరుని భంగి వృధా భవదీయ జీవితానీకము పాడుసేయుకము నీరిచే ప్రేమ రసంబు త్రౌమి అంటారు. సరే, మంచివాడు దొరకలేదు కాబట్టి నేను చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దని కూడా చెప్తారు. ఎందుకంటే
మంచి వారలు హితులు లభించకున్న చెడ్డ వారల స్నేహంబు చేయరాదు. మల్లె పువ్వులు లేకున్న మానవలయు ఉల్లె పువ్వులను మడవగా వల్లదు అంటారు. అలాగే త్యాగం చేయకపోతే అసలు మోక్షం ఎలాగ వస్తుంది అంటారు. అలా లోబికి మోక్షం ఎలా వస్తుంది అంటారు. ఇది ఇన్ని కాకుండా మనము ఒక సన్మార్గంలో వెళ్ళాలి అంటే బోధకుడు అవసరము, సద్గురువు అవసరము. సద్గురువుని దగ్గర మాత్రమే మనము మన జీవిత పదాన్ని నిర్ణయించుకోవాలి అంటూ బోధకుని బట్టి జ్ఞానావబోధమైన శక్తి ఏర్పడుచుండు అంటారు. ఈ విధంగా అద్భుతమైన పద్యాలను ఎన్నెన్నో రాసిన డాక్టర్ ఉమర్ అలీష్ గారిని స్మరిస్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ పీఠం యొక్క కార్యనిర్వాహక బృందానికి నమస్కరిస్తూ, పీఠాధిపతికి నమస్కరిస్తూ స్వస్తి. ఉమర్ అలీషా వారి సాహిత్యం నుంచి చక్కటి ఆనిముత్యాల వంటి మాటల్ని కొన్ని ఏరి కూర్చి మనకు చెప్పినటువంటి శ్రీ చిట్టితోటి విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. సభ తరపున ధన్యవాదాలండి.